మహాత్మా జ్యోతిబా పులే తెలంగాణ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీకి సంబంధించి జూనియర్ కాలేజ్కి సంబంధించిన ఫేజ్ 2 రిజల్ట్స్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో మనం ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకున్నాం 10th క్లాస్ లోపల వచ్చిన మార్క్స్ బేస్డ్. సో దీనికి సంబంధించిన ఫేజ్ 1 రిజల్ట్స్ ఆల్రెడీ రిలీజ్ కావడం అయితే జరిగింది. ఫేజ్ 1కి సంబంధించిన రిపోర్టింగ్ టైం కూడా అయిపోయింది. అండ్ నౌ ఫేజ్ 2కి సంబంధించిన రిజల్ట్స్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో మనం ఈ వీడియో లోపల డీటెయిల్గా మహాత్మా జ్యోతిబా పులే తెలంగాణ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీకి సంబంధించిన జూనియర్ కాలేజెస్ ఓకేనా, రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్ రిజల్ట్స్ ఫేజ్ 2 ఎట్లా చెక్ చేసుకోవాలని చెప్పి స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడరి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్త వస్తే పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. సో మనం ప్రీవియస్గా చాలా వీడియోస్ చేసుకున్నాం మహాత్మా జ్యోతిబా పులే బీసీ వెల్ఫేర్కి సంబంధించిన డిగ్రీకి సంబంధించి అండ్ ఇంటర్కి సంబంధించి 6th 7th 8th 9th అండ్ 10th క్లాస్ సంబంధించి అండ్ దాంతోపాటుగా ఎస్సీ వెల్ఫేర్ ఎస్టీ వెల్ఫేర్ ఓకేనా. సో ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించి కావచ్చు, సోషల్ వెల్ఫేర్కి సంబంధించి కావచ్చు, రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ కావచ్చు, చాలా వీడియోస్ చేసుకున్నాం ఓకేనా. సో పాలిటెక్నిక్కి సంబంధించి చాలా అంటే చాలా అప్డేట్స్ చేసుకున్నాం. సో పక్కాగా హెల్ప్ఫుల్ అప్డేట్స్ అనేవి ఫర్దర్గా వస్తూ ఉంటాయి కాబట్టి పక్కాగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరి. అండ్ కొన్ని ఇంపార్టెంట్ థింగ్ ఏంది కదా అంటే కొంతమంది రిజల్ట్స్ చెక్ చేసుకోవస్తలేదు ఓకేనా. సో ప్రాపర్గా చెక్ చేసుకోవడానికి రాకుండా డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అంటుంది, అప్లికేషన్ చేసుకోలే అంటుంది అని చెప్పి నాకు మెసేజ్ పెడుతున్నాను అన్నట్టు. సో ఎట్లా చెక్ చేసుకోవాలని చెప్పి డీటెయిల్గా చెప్తున్నాను. ఇది అఫీషియల్ వెబ్సైట్. సో నేను మీకు డైరెక్ట్ లింక్ ఇస్తున్నాను ఓకేనా. సో ఇది అఫీషియల్ వెబ్సైట్. ఈ అఫీషియల్ వెబ్సైట్కి వచ్చిన తర్వాత మనకి ఎంజేపీ ఆర్జేసి 2026 రిజల్ట్స్ ఫేజ్ 2 అని చెప్పి ఉంటుంది అన్నట్టు ఓకేనా. సో మనకి ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ అని చెప్పి ఉంటుంది. ఈ ఆన్లైన్ అప్లికేషన్ కాకుండా సెకండ్ లింక్ అనేది ఉంటుంది అన్నట్టు మనకి ఇక్కడ. దీన్ని మేము క్లిక్ చేయాల్సి ఉంటుంది, ఎంజేపీ ఆర్జేసి 2026 ఫేజ్ 2 రిజల్ట్స్ అని చెప్పి. సో దీని మీద మనం క్లిక్ చేయడంతో మనకు వెబ్సైట్ అనేది ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం ఏం చేయాల్సి ఉంటుంది కదా అంటే ఇక్కడ మనకు క్లియర్గా చూపెడుతుంది రిజల్ట్స్ ఫేజ్ 2 అని చెప్పి. ఫేజ్ 1 రిజల్ట్స్ రిలీజ్ అయిపోయినాయి, రిపోర్టింగ్ టైం కూడా అయిపోయింది. కాబట్టి ఇప్పుడు మనం ఫేజ్ 2 రిజల్ట్స్ని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. సో మనం అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చినామో ఆ మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది అన్నట్టు ఇక్కడ ఓకేనా. కొంతమంది ఏం చేస్తున్నారు అంటే రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ మనకు టీజీఆర్జెస్ సెట్ ఉంటుంది కదా, సో దానికి సంబంధించిన మొబైల్ నెంబర్ ఇస్తున్నారు ఓకేనా. మీరు మీ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది ఎంజేపీ టీబీసీ డబ్ల్యూఆర్ఈఐఎస్ సంబంధించి జూనియర్ కాలేజ్కి మీరు అప్లికేషన్ పెట్టుకున్నారు కదా, ఈ ఆన్లైన్ అప్లికేషన్ ఒకసారి చెక్ చేయరు ఓకేనా. ఆన్లైన్ అప్లికేషన్ చెక్ చేసి ఆన్లైన్ అప్లికేషన్ లోపల ఏదైతే నెంబర్ ఉంటుందో ఆ మొబైల్ నెంబర్ ఇవ్వండి ఓకేనా. ఎట్లాంటి మిస్టేక్ లేకుండా ఆ మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అన్నట్టు. ఈ డేట్ ఆఫ్ బర్త్ మరి ఎట్లా ఇవ్వాలి బ్రో అని అంటే ఇయర్ ఓకేనా. సో ఇయర్ మంత్ డేట్ ఇవ్వాలి. ఇప్పుడు సపోజ్ మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది 11/8/2010 అయింది అనుకో సపోజ్ ఓకేనా. 11/8/2000 అంటే ఆగస్ట్ 11th 2010 అయింది అనుకో డేట్ ఆఫ్ బర్త్. మనం ఇప్పుడు ఏం చేయాలి కదా అంటే డేట్ ఆఫ్ బర్త్ ఎట్లా ఇవ్వాలి కదా అంటే 2010 తర్వాత మంత్ 08 మంత్ తర్వాత ఏం చేయాలి కదా అంటే 11 ఓకేనా. సో ఇట్లా మనం మన డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అన్నట్టు ఓకేనా. 2010 ఓకేనా, 2010 తర్వాత 08 తర్వాత 11. సో ఇట్లా మనం అయితే ఇవ్వాల్సి ఉంటుంది అన్నట్టు. సో మన ఫార్మాట్ ఎట్లుంటుంది కదా అంటే డే ఉంటుంది ఫస్ట్, తర్వాత మంత్ ఉంటుంది ఓకేనా, తర్వాత ఇయర్ ఉంటుంది అన్నట్టు ఓకేనా. మన ఫార్మాట్ అనేది డే మంత్ ఇయర్ ఉంటుంది. సో ఎక్కడ సర్టిఫికేట్లో చూసినా కూడా డే మంత్ ఇయర్ ఉంటుంది. కానీ ఇక్కడ మనం ఏంది కదా అంటే ఇయర్ ఇవ్వాల్సి ఉంటుంది అన్నట్టు. ఇయర్ ఇచ్చి మంత్ ఇచ్చి డే ఇవ్వాలి. అండ్ ఏదైతే ఈ డేట్ ఆఫ్ బర్త్ ఉందో డేట్ ఆఫ్ బర్త్ అనేది ప్రాపర్గా ఇవ్వాలి ఈ ఫార్మాట్లో. ఇయర్ మంత్ డేట్ ఫార్మాట్లో ఇవ్వాలి ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంది కదా అంటే మీరు ఏదైతే ఆన్లైన్ అప్లికేషన్ చేసుకున్నారో ఆ ఆన్లైన్ అప్లికేషన్ లోపల ఏ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే అదే డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి. మీరు మిస్టేక్ ఎంట్రీ చేసిన అనుకో డేట్ ఆఫ్ బర్త్, ఆ మిస్టేక్ ఎంట్రీ చేసిన డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి. అప్పుడైతేనే మనకు సీట్ వచ్చిన రాలా చూపెడతా అన్నట్టు. సో మొబైల్ నెంబర్ కూడా మన అప్లికేషన్ ఫామ్ లోపల ఏదైతే మొబైల్ నెంబర్ ఉంటుందో అదే మొబైల్ నెంబర్ ఇచ్చి గెట్ రిజల్ట్స్ అని చెప్పి కొట్టాల్సి ఉంటుంది అన్నట్టు. సో సీట్ వచ్చిన వాళ్ళకి నా సైడ్ నుండి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఎప్పటి వరకు రిపోర్టింగ్కి టైం ఉంది అనేది అందులోపల మెన్షన్ చేసి ఉంటారు, అదొకసారి నాకు చెప్పండి ఓకేనా. సో మన వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది. ఒక 2-3 కామెంట్ చేశారు అనుకో దాన్ని బట్టి మనం డేట్ అనేది సో ఏ డేట్ అని చెప్పి చూద్దాం, చూసి
సో, ఒక పిన్ కామెంట్ లోపల మెన్షన్ చేస్తా రిపోర్టింగ్‌కి ఎప్పటిదాకా టైం ఉంది అని చెప్పి. సో, లేదు అంటే నాకు ఇన్‌స్టాగ్రామ్ లోపల కూడా మీరు నాకు మెసేజ్ పెట్టొచ్చు. అన్న ఇట్లా మహాత్మా జ్యోతిబా ఫులేకి సంబంధించిన రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్‌లో నాకు సీట్ వచ్చింది. ఓకేనా. సో, ఇప్పటిదాకా రిపోర్టింగ్ ఉన్నది అని చెప్పి అలాట్‌మెంట్ లెటర్ పంపినా కూడా నేనైతే దాన్ని చూసి కన్ఫర్మ్ చేసి చెప్పేస్తా. ఓకేనా. సో, హెల్ప్‌ఫుల్ అనిపిస్తే మన ఛానల్ పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ డూ ఫాలో us ఫర్ మోర్ కంటెంట్. ఈ వెబ్‌సైట్‌కి సంబంధించిన లింక్ టెలిగ్రామ్ లోపల ఇస్తా. అక్కడ నుండి మీరైతే చెక్ చేసుకోవచ్చు. వాట్సాప్ లోపల కూడా ఉంటది. చెక్ చేసుకోవచ్చు. సో, డూ ఫాలో us. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.